ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతున్న రెండు ఘటనలతో ఇండియా రిటాలియేషన్ ని పోల్చి చూడడం డిప్లొమాటిక్ సర్కిల్స్ లో కూడా కనబడుతుంది. అందులో ఒకటి హౌతీల విషయంలో అమెరికా అనుసరిస్తున్న ఏరివేత వ్యూహం. అంటే మెరైన్స్ వైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ వైపు నుంచి చుట్టుముట్టి హౌతీలని ఎలా అయితే అమెరికా హంట్ చేస్తా ఉందో అలాంటి వ్యూహాన్ని ఇండియా అమలు చేస్తుందా అని కొందరు మాట్లాడుతూ ఉంటే, ఇంకొందరు ఇండియా మిత్రదేశం ఇజ్రాయిల్ తరహా వ్యూహాన్ని మోడీ ఎంచుకుంటారు అని కొందరు అంచనా వేస్తూ ఉన్నారు. హమాస్ విషయంలో ఇజ్రాయిల్ ఎలాంటి దూకుడైతే చూపిస్తోందో అదే తరహాలో క్లినికల్ గా సైంటిఫికల్లీ ఎక్విప్డ్ అప్రోచ్ ని ఇండియా అనుసరించే అవకాశం ఉంది అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. పైగా టెక్నాలజీ విషయంలోనూ వ్యూహాల విషయంలోనూ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సమగ్రమైన సమాచారాన్ని అందించడంలోనూ ఇజ్రాయిల్ కోఆపరేషన్ అనేది ఇండియాకి ముందురించి ఉంది. అందుకోసమే ఈ వ్యూహం మీద ఎక్కువగా